ఎన్డీఏ అయినటువంటి ఆ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సుపుత్రుడైనటువంటి నారా లోకేష్ శాఖ నిర్వహించినటువంటి డిఎస్సిలో అంతకు మించినటువంటి అక్రమాలు జరిగితే ఏ ఒక్కరు కూడా నోరెత్తట్లేదు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే ఈ 2025 మెగా డిఎస్సి అంటే పేపర్ లీక్లు, డేటా డిలీట్లు, మెరిట్ లిస్టులు మాయం తప్పితే ఎక్కడా కూడా పారదర్శకంగా జరిగినటువంటి పరిస్థితి మనం చూడలేదు. ఒక్కసారి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా జరిగింది అనేది మనం ఒకసారి తీసుకుంటే, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగానే టెట్కి అదేవిధంగా డిఎస్సికి ఇద్దరు వేరువేరుగా కన్వీనర్లు ఉంటే టెట్ కన్వీనర్ని అకస్మాత్తుగా తీసేసి ఎవరిని పెట్టారా అంటే ఆ డిఎస్సి కన్వీనర్నే టెట్కి మళ్ళీ ఆయన పెట్టడం జరిగింది. సో ఈ మార్చడం వెనక కుట్ర లేదా అని చెప్పి వైఎస్ఆర్సీపీ అడిగితే కూటమి పార్టీ నుంచి సమాధానమే లేదు. తరువాత ఈ అత్యంత గోప్యంగా జరగాల్సినటువంటి ఈ ప్రశ్నాపత్రాల తయారీ మరియు అప్లోడ్ ఇవి రెండు కూడా ఒక అవుట్సోర్సింగ్ కంపెనీకి, అవుట్సోర్సింగ్ ఏదైతే ఉద్యోగులకి ఎందుకు ఇచ్చారు అని అడిగితే సమాధానం లేదు. సో ఈ ప్రశ్నాపత్రాల తయారీ మరియు అప్లోడింగ్ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎందుకు ఇచ్చారు అని వైఎస్ఆర్సీపీ అడిగితే సమాధానం ఎవ్వరూ కూడా చెప్పట్లేదు. సో ఇది కాకుండా ఆ అవుట్సోర్సింగ్ ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నాడో ఎస్ఈఈఆర్టీకి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి నవీన్ అనే అతనికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది, అదేవిధంగా 8th ర్యాంక్ ఎలా వచ్చింది, సో వస్తే నిజంగానే అతను చదువుకొని మెరిట్ లిస్ట్లో వచ్చిన ఉండుంటే అతనికి మీరు ఎందుకని చెప్పేసి అతని డేటా డిలీట్ చేశారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగితే సమాధానం లేదు. ఇది ఒకసారి గమనిస్తే విద్యాశాఖ మొట్టమొదటిగా విడుదల చేసినటువంటి లిస్టులో, మెరిట్ లిస్టులో నవీన్ పురామా అనే అతను స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు. సో ఇతన్ని రెండో లిస్ట్ వచ్చేసరికి ఇతని పేరు ఎందుకు గాలికి కొట్టుకుపోయింది అని అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఇక్కడ 2వ ర్యాంక్ నుంచి మాత్రమే వాళ్ళు మెరిట్ లిస్ట్ ఓపెన్ చేశారు తప్పిస్తే ఫస్ట్ ర్యాంక్లో ఉన్నటువంటి నవీన్ని ఎందుకు డేటా డిలీట్ చేశారు, నిజంగా అతను మెరిట్ లిస్ట్ అయి ఉంటే ఎందుకు అతను డేటా డిలీట్ చేశారు, ఎక్కడా పేపర్ లీక్ జరగకపోతే ఎందుకు డిలీట్ చేశారు అని అడిగితే ఏ ఒక్కరూ సమాధానం చెప్పట్లా. ఇక అతను నవీన్ అనే అతను డిఎస్సి 2025 ఏదైతే నాకు 89.74 మార్క్స్తో స్కూల్ అసిస్టెంట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా జిల్లాకు సంబంధించి టీజీటీలో ఆయన జోన్ మెరిట్ లిస్ట్లో 6th ర్యాంక్ ఉంది అని చెప్పి అడిగాడు అతను. సో అయినా సరే మెరిట్ లిస్ట్లో అతని పేరు లేదు. ఇది కాకుండా నా డిఎస్సి ఐడి బ్లాక్ అయింది అని చెప్పేసి అతను పెట్టినటువంటి మెయిల్, దానికి అనుకూలంగా నన్ను రేపొద్దున్నే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రమ్మన్నారు, కానీ నన్ను బ్లాక్ చేశారు అని చెప్పేసి ఇచ్చినటువంటి లెటర్ ఇది. ఇలా నవీన్కి సంబంధించి 1,00,000 ప్రశ్నలు ఈ ప్రభుత్వం చుట్టూ వేళ్ళు చూపిస్తుంది. ఈ ప్రభుత్వమే తప్పు చేసింది, పేపర్ లీక్ జరిగింది అనడానికి నవీన్ ఉదంతమే ఆధారంగా కనిపిస్తుంది. నవీన్ అనే వ్యక్తి ద్వారా పేపర్ లీక్ జరిగింది. ఈ పేపర్ లీక్ ద్వారా 3 లక్షల మంది పైగా అభ్యర్థులు రాసినటువంటి ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. ఈ పేపర్ లీక్ వల్ల నిజమైన అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయారు అని చెప్పేసి జెన్జీ అడుగుతుంది, వాళ్ళకు తోడుగా వైఎస్ఆర్సీపీ అడుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. సమాధానం చెప్పాల్సినటువంటి మంత్రులు, సమాధానం చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి, సమాధానం చెప్పాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి వెనకలు దాక్కొని ముందుకు ప్రభుత్వ అధికారులను దోస్తా ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఏమో వచ్చి ఇది కోర్టులో ఉంది, ఈ కోర్టులో నడుస్తా ఉంది, ఈ అంశం గురించి మేము చెప్పలేం అని తప్పించుకునే పరిస్థితి నడుస్తుంది తప్పిస్తే ఎక్కడా కూడా పారదర్శకంగా సమాధానం ఉండట్లేదు. నిజంగా నవీన్ అనే అతను పేపర్ లీక్ చేయకపోతే ఎందుకు పిలవలేదు, ఎందుకు అతన్ని ఈ ఉదంతం తర్వాత ఆ ఉద్యోగం నుంచి తొలగించారు అని నేరుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అడుగుతుంది. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇక ఇదే విధంగా డిఎస్సి ప్రక్రియ ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే అయితే రిజర్వేషన్స్ తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిజర్వేషన్ రోస్టర్ తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ముందు
ప్రకటించాలి. కానీ ఈ ప్రభుత్వ విధానంలో మెరిట్ లిస్ట్ లేదు, రోస్టర్ విధానం లేదు, అదేవిధంగా హారిజంటల్ వర్టికల్ని వాళ్ళకి నచ్చినట్టుగా మార్చేసుకొని నేరుగా అభ్యర్థులకి ఫోన్కి మెసేజ్లు వచ్చాయి. ఈ విధానం ఎప్పుడైనా చూసామా? 1:1 నిష్పత్తిలో ఫోన్కి మాత్రమే మెసేజ్లు వచ్చాయి. ఈ విధానం మనం ఎప్పుడు చూడాల. సరే, 1:1 నిష్పత్తిలో ఫోన్కి మెసేజ్లు వస్తే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే 1:1 అంటే ఒక ఉద్యోగానికి ఒక అభ్యర్థి, ఆయన సర్టిఫికెట్లు సరైనవే అయితే అతనికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఇదేం మాయో ఇదేం చిత్రమో అర్థం కాదు. కానీ 1:1 నిష్పత్తుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలుస్తారు ఒక పక్క, వాళ్ళు సర్టిఫికెట్లన్నీ తీసుకొని వెళ్తారు ఒక పక్క, తీసుకువెళ్ళిన తర్వాత సర్టిఫికెట్లు మొత్తం కూడా సరైనవే అని ధృవీకరిస్తారు. కానీ ఉద్యోగం మాత్రం రాదు. ఆ ఉద్యోగం ఎవరికి వెళ్తుందిరా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఆ ఉద్యోగం వెళ్తుంది. సో ఇది నిజమైన అభ్యర్థులకు జరిగినటువంటి మోసం కాదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగితే ఎవ్వరి తరపు నుంచి కూడా సమాధానం లేదు. నిజంగా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక ఉద్యోగానికి ఒక అభ్యర్థే ఉన్నప్పుడు, వాళ్ళ సర్టిఫికెట్లు నిజమైనవే అయినప్పుడు వాళ్ళకి ఎందుకు ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు? ఇది ద్రోహం కాదా? ఇది పచ్చి దగా కాదా అని అడుగుతున్నాం. దానికి ఎవ్వరు కూడా సమాధానం చెప్పరు. ఇక స్పోర్ట్స్ కోటాలో ఇది మరో జిమ్మిక్ అనమాట. స్పోర్ట్స్ కోటాలో ఏం చేశారంటే, మామూలుగా తనకు కావాల్సినటువంటి వ్యక్తులకి ఎవరైనా సరే ఒక బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకులో దొంగతనం చేయాలనుకుంటే ఆ బ్యాంక్ మేనేజరే డోర్లు తీసేసి సో వాళ్ళందరినీ లోపలికి తీసుకొని దొంగతనం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని పంపించి డోర్లు మూసేసినట్టుగా ఈ జీవోలు తీసుకొచ్చారు. ఈ జీవోలు ఏంట్రా అంటే ఎంత దుర్మార్గం అంటే, పాత విధానానికి తూట్లు పొడుస్తూ డిఎస్సి ఎగ్జామ్ అక్కర్లా, డిగ్రీ ఉండక్కర్లా, అదేవిధంగా ఇంకా దుర్మార్గమైన అంశం ఏంటంటే టెట్ కూడా రాయక్కర్లా, వాళ్ళకి డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చేస్తారు. కానీ ఏదైతే డిఎస్సి రాసి టెట్ రాసి అన్నిట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇవ్వరు. ఇదేం విడ్డూరం అని అడిగితే మా పాలసీ ఇంతే అంటారు. మీరు ఒక పాలసీ తీసుకున్నారు, ఆ పాలసీ సరైందే అయితే, ఆ పాలసీలో ఎలాంటి అవకతవకలు లేకపోతే ఈ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా అదే పాలసీని కొనసాగించవచ్చు కదా, ఎందుకు నిబంధనలు మార్చి మళ్ళీ పాత విధానంలోకి జీవో తీసుకొచ్చారని అడుగుతున్నాం. దానికి ఒక్కరూ సమాధానం చెప్పట్లా. ఇక్కడ మీకు సంబంధించినటువంటి అభ్యర్థులకి ఏదైతే స్పోర్ట్స్ కోటాలో 400కు పైగా పోస్టులు వాళ్ళకు దోచి పెట్టడానికి కాదా మీరు ఈ విధానం తీసుకొచ్చింది అని అడుగుతున్నాం. 15 లక్షల రూపాయలకి బేరం పెట్టిన మాట నిజం కాదా? సో 15 లక్షల రూపాయలకి బేరం పెట్టారు అని చెప్పేసి స్పష్టంగా కాల్ రికార్డులు ఉన్న మాట నిజం కాదా? దాని మీద విచారణ చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం దాన్ని తూతూ మంత్రంగా ముగించి పక్కదారి పట్టించిన మాట నిజం కాదా అని అడుగుతున్నాం. సమాధానం చెప్పరు. సో జాతీయ స్థాయిలో నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాదు. కానీ సో మా ఊర్లో ఎక్కడో ఇంటర్ కాలేజీలో వాలీబాల్ ఆడితే ఉద్యోగం వస్తుంది. జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ కొట్టిన వాళ్ళకి ఉద్యోగం రాదు. కానీ ప్యాకాట్ ఆడితే మాత్రం ఉద్యోగాలు వచ్చేస్తాయి. సో ఎందుకు వస్తున్నాయిరా అంటే 15 లక్షలు మాత్రమే దాని వెనకున్నటువంటి మర్మం అని ఇక్కడ ఒక పక్క చూస్తే కాల్ రికార్డుల్లో బయటపడతా ఉంటుంది. సో ఇంత దొరుకుతా ఉన్నా సరే ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. సో ఈ పేపర్ లీకేజ్ విషయంలో, అదేవిధంగా స్పోర్ట్స్ కోటా ముసుగులో జరిగినటువంటి ఈ ఉద్యోగాల అమ్మకం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అడుగుతుంది ఏంటంటే, ఖచ్చితంగా దీంట్లో అవకతవకలు జరిగాయి. ఇవిగో ఆధారాలు, ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. ఈ ఆధారాలు ఉన్నా సరే ఈ ప్రభుత్వం నారా లోకేష్ ని కాపాడడం కోసం ఈ కేసు మొత్తాన్ని తొక్కిపెట్టింది. కాబట్టి దీన్ని సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిబిఐ ద్వారా ఎంక్వైరీ జరగాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నా సరే వీళ్ళు దీనికి సమాధానం ఏం చెప్తారంటే, మేము జీవో కాపీలతో సహా చూపించాం, నవీన ఉదంతం కానీ స్పోర్ట్స్ జీవోలు కానీ పాలసీ మార్చడం కానీ వర్టికల్ హారిజంటల్లో మార్చడం కానీ 1:1 నిష్పత్తిలో ఎందుకు ఇవ్వలేదయ్యా అనే విషయం కానీ ఇవన్నీ మేము చూపించాం. డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే మోసపోయారో వాళ్ళు రోడ్డెక్కి గలమెత్తా ఉన్నారు. ఇన్ని జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఏం మాట్లాడతారు అంటే, ఇదేందయ్యా అంటే గొడ్డలి పార్టీ, అయ్యి ఎక్కడెందుకయ్యా మోసం చేశారంటే తల్లి చెల్లి. సో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు అవినీతి చేయకపోతే, అక్రమాలు చేయకపోతే, మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సి, స్కామ్ డిఎస్సి చేయకపోతే మీరు ఎందుకని చెప్పి వీటికి నేరుగా సమాధానాలు చెప్పలేక పారిపోతూ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూతులతో తిట్టడమే మీ ధ్యేయంగా పెట్టుకున్నారని చెప్పి నేరుగా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మేము మిమ్మల్ని. సో జన్జీ చూస్తా ఉంది ఇవన్నీ. మేమేం అడుగుతున్నాం, మీరేం సమాధానం చెప్తున్నారనేది జన్జీ గ్రహిస్తుంది. దాన్ని కూడా మీరు గ్రహించాలి. సో ఈ విధంగా డిఎస్సిని ఎంతలా భ్రష్టు పట్టించారు అనే అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవినయంగా చూస్తూ ఈ సందర్భంగా దీన్ని సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో సిబిఐ ఎంక్వైరీ వేయాలని కోరుకుంటూ, సో దీనన్నిటికీ బాధ్యత వహిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ బేషరతుగా నారా లోకేష్ తక్షణమే క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా రాజీనామా చెయ్యాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇక విద్యా విధానం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మెట్టు కట్టుకుంటూ ప్రభుత్వ విద్యా విధానానికి సంబంధించి ప్రభుత్వ విద్యని పూర్వ వైభవం తీసుకురావాలి, ప్రభుత్వ విద్య నాణ్యమైనటువంటి విద్య మాత్రమే ప్రజలకు అందించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. సో ప్రభుత్వ విద్య మా బాధ్యత కాదు అన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నుంచి సో ఒక దీపం గదికి వెలుగునిస్తే చదువు మాత్రమే ఆ కుటుంబాన్ని నిలబెడుతుంది, నేను భవిష్యత్తులో పిల్లలకి నేను ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అంటే ఒక ముఖ్యమంత్రిగా అది చదువు మాత్రమే అని చెప్పి నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే పథకం ద్వారా మొదటి విడతలో భాగంగా 15,713 స్కూల్స్ బాగు చేసి ఈరోజు నాడు నేడు స్కూల్స్ చూస్తే ముచ్చటేస్తుంది మనకి. కానీ అలాంటి నాడు నేడు స్కూల్స్ ని ఈరోజు నిర్వీర్యం చేసి పడేశారు. టాయిలెట్ మెయింటెనెన్స్ లేవు, ఎక్కడికక్కడ టాయిలెట్లు పడిపోయినాయి. ఎక్కడా కూడా నాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక్క నాడు నేడు స్కూల్స్ ఆర్ఓ ప్లాంట్స్ కూడా మెయింటెనెన్స్ లేక గబ్బు పట్టిపోయాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు రెండో విడతలో భాగంగా 21,974 స్కూల్స్ బాగు చేయడం కోసం అవి వివిధ దశల్లో ఉన్నాయి. 90% పైన కొన్ని, 60 to 70% పైన ఒకటి, 80 to 90% పైన ఒకటి, ఇలా 21,974 స్కూల్స్ వివిధ దశల్లో ఉంటే ఎక్కడి పనులు అక్కడే ఆపేసి పడేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ కోసం నాడు 8,389 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మిగిలిన స్కూల్స్ అన్ని బాగు చేయడం కోసం కేవలం 3,500 కోట్ల రూపాయలు మాత్రం సరిపోతాయి. కానీ 3 బడ్జెట్లు వచ్చినా సరే 3,500 కోట్ల రూపాయలు విధించలేదు. నాడు నేడు స్కూల్స్ నిర్వీర్యం చేసి పడేసినటువంటి నారా లోకేష్ కి విద్యాశాఖ మంత్రిగా కొనసాగే అర్హత ఉందా అని చెప్పి నేరుగా అడుగుతా ఉన్నాం. ఇక రెండో వైపు చూస్తే ₹1 బిల్ల వీటికి చెల్లించలేదు, కానీ బడులు బాగు చేయాలి అంటే మీరు చందాలు ఇవ్వండి అని చెప్పి మీరు డబ్బులు ఇస్తే మీ ఊర్లో బడులు బాగు చేస్తామని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి అడిగే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిపోయిందంటే విద్యా విధానం ఎలా అయిపోయిందో అర్థం చేసుకోండి. ఇక నాడు జగన్మోహన్ రెడ్డి గారు గోరుముద్ద అని పేదవాడు బడికెళ్ళే ప్రతి పేదవాడు అద్భుతంగా పిల్లవాడు చదువుకోవాలి, చదువుతో పాటుగా పౌష్టికాహారం ఉండాలి అని చెప్పి నాడు జగన్మోహన్ రెడ్డి గారు గోరుముద్ద తీసుకొస్తే అది ఈరోజు ఘోరమైన ముద్దగా మారిపోయింది. ఎంతలా మారిపోయిందంటే ఒకసారి పేపర్లు చూస్తే ఈ 2 సంవత్సరాల్లో పేపర్లు చూస్తే బాధేస్తుంది నిజంగా. ఆ రోజు గోరుముద్ద ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు 7 రోజులకి 7 మెనూలు పెట్టి పిల్లవాళ్ళకి రాగి జావా చిక్కీల దగ్గర నుంచి అంత అద్భుతంగా సొంత తండ్రిలాగా పిల్లలందరినీ కూడా చూసుకుంటే ఈరోజు ఒకసారి పేపర్లు చూస్తే ఎంత దుర్మార్గం. ఇవన్నీ కూడా ఫుడ్, వాటరు కంటామినేట్ అయిపోయి ప్రభుత్వ స్కూల్స్ లో, ప్రభుత్వ హాస్టల్స్ లో పిల్లలు మొత్తం హాస్పిటలైజ్డ్ అయినటువంటి వార్తలు, అదేవిధంగా చనిపోయినటువంటి వార్తలు. ఈ అన్నం మేము తినలేం మహాప్రభు అని చెప్పేసి పిల్లలే నేరుగా ధర్నా చేసేటువంటి వార్తలు. ఇంత దుర్మార్గంగా గోరుముద్దని ఘోరమైన ముద్రగా మార్చేశారు. 40 మందికి పైగా పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి. ఆశ్రమం స్కూల్స్ దగ్గర నుంచి, సంక్షేమ హాస్టల్స్ దగ్గర నుంచి, మధ్యాహ్న భోజన పథకం దగ్గర నుంచి చూసుకుంటే గబ్బు పట్టిపోయాయి. హాస్టల్స్ లో పిల్లల్ని ఎలుకలు గరుస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ రోగాలు వచ్చి పిల్లలందరూ హాస్పిటలైజ్డ్ అయిపోతా ఉన్నారు. వాటర్ తాగితే కలుషితం, ఇడ్లీలు తింటే కలుషితం, భోజనం చేస్తే కలుషితం, పాచిపోయిన కోడిగుడ్లు పెడతా ఉన్నారు, నిన్నటి పప్పు ఈ రోజు పెడతా ఉన్నారు. ఎంత దుర్మార్గంగా గోరుముద్దని ఘోరమైన ముద్దగా మార్చినటువంటి నారా లోకేష్ కి ఒక్క క్షణమైన విద్యాశాఖ మంత్రిగా కొనసాగే అర్హత ఉందా అని చెప్పి నేరుగా అడుగుతా ఉన్నాం. ఇంకో పక్క చూస్తే ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఏమైందిరా అంటే భ్రష్టు పట్టిపోయింది. సిబిఎస్ఈ సిలబస్ ఏమైందిరా అంటే రద్దయిపోయింది. ఐబీ సిలబస్ ఏమైందిరా అంటే రద్దయిపోయింది. ఇక 8వ తరగతి దాటినటువంటి పిల్లల చేతుల్లో ఉండాల్సినటువంటి ట్యాబులు
మాయమైపోయినాయి. ఇక సబ్జెక్ట్ టీచర్ సబ్జెక్ట్ టీచర్ సంబంధించినటువంటి నాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏమైనా అంటే ఎక్కడికో కొట్టుకుపోయినాయి. ఇక విద్యా కానుకను అపహాస్యం చేసి నాణ్యమైన బ్యాగులు లేవు, నాణ్యమైన పుస్తకాలు లేవు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ లేవు, ఇలా భ్రష్టు పట్టించేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనే ఒక పథకం తీసుకొచ్చి, బృహత్కరమైనటువంటి పథకం తీసుకొచ్చి స్కూల్స్ లో డ్రాప్ అవుట్స్ ఆగిపోవాలి అని చెప్పేసి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని తీసుకొస్తే మొదటి ఏడాది తల్లికి వందనం అని చెప్పి తల్లులందరికీ పంగనామాలు పెట్టేశారు. రెండో ఏడాది 20,000 మంది తల్లులకు అసలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక ఇచ్చింది కూడా ఎంతరా అంటే నీకు 15, నీకు 15, నీకు 15 అన్నారు. తీరా చూస్తే నీకేడు, నీకు 8, నీకు 9, నీకు 10, నీకు 11, నీకు 12, నీకు 13 అన్నట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా వేసి పడేశారు. అర్హులైనటువంటి పిల్లల్ని దుర్మార్గం. నిన్న 2-3 రోజుల క్రితం వార్తలు చూస్తే అర్హులైనటువంటి పిల్లల్ని డెత్ లిస్ట్ లో పెట్టేశారు. బంగారంగా బడికిపోతా ఉన్నారు వాళ్ళు. బడికిపోతా ఉన్న పిల్లల్ని డెత్ లిస్ట్ లో పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ వ్యక్తులకి నిజంగా విద్యాశాఖ మంత్రిగా కొనసాగే అర్హత కొంచెమైనా ఉందా అని అడుగుతా ఉన్నాం మేము. ఇక చూసుకుంటే మొన్న మాట్లాడుతా ఉన్నారు నారా లోకేష్. చంద్రబాబు నాయుడు గారికి ముందుగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పినట్టుగా నిజం మాట్లాడితే తల 1000 వ్రక్కలయ్యే వరం శాపం ఏదైతే ముని శాపం ఉన్నట్టుగా ఉంది, ఆ శాపం వారసత్వంగా నారా లోకేష్ కూడా వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూల్స్ లో డ్రాప్ అవుట్స్ పెరిగాయి అని పచ్చి అబద్ధాలు మొన్నటి వరకు ప్రచారం చేశారు. ఇప్పుడు కొత్తగా ఈ ఏదైతే ఉత్తర కుమారుడైనటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ప్రభుత్వ విద్య ఉజ్వలంగా వెలిగిపోతుందంట. వెలిగిపోతూ పోతూ పోతూ ఎక్కడికి వెళ్ళిందిరా అంటే 150,000 మంది విద్యార్థులు ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ బడుల్లోకి వచ్చారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్టాంపు గుద్ది సర్టిఫికెట్ ఇవ్వటం, దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి బ్యానర్ రైట్ వేయటం. నిజంగా సిగ్గుపడాలి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నందుకు. వాస్తవం ఏంట్రా అంటే ఇది ఎన్సీఆర్టీ. ఈ ఎన్సీఆర్టీ ప్రకారం 2018-19 చంద్రబాబు నాయుడు గారి దిగిపోయే ఆఖరి సంవత్సరం ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఎంతమందిరా అంటే 38,97,043 మంది. సో అది కాస్త జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి 2023-24 వచ్చే టయానికి ఏదైతే యూడేస్ డేటా ప్రకారం 2023-24 వచ్చేసరికి ఆ నెంబర్ కాస్త 40,50,116 పెరిగింది. అంటే దాదాపుగా 1,53,073 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో నాడు పెరిగితే 6 లక్షల దగ్గర, 7 లక్షల దగ్గర, 8 లక్షల దగ్గర, 9 లక్షల దగ్గర, 10 లక్షల దగ్గర అన్నట్టు సోలాపూర్ వేలం పాట పాడినట్టుగా వాళ్ళ నోటికి వచ్చిన నెంబర్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం కోసం ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు ప్రచారం చేశారు. సరే, ఈయన ఉత్తర కుమారుడు, ఈయన ఉజ్వల భవిష్యత్ అన్నాడు కదా, ఈయనేం చేశారు అంటే 2024-25కి సంబంధించి 36 లక్షలకి తగ్గిపోయారు. 36 లక్షలకి అంటే దాదాపుగా గత విద్యా సంవత్సరానికి 4 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో డ్రాప్ అవుట్స్. ఇక 2025-26 వచ్చేసరికి అంటే మొన్న సంవత్సరం చూసుకుంటే రెండో ఏడాది ఆయన విద్యాశాఖ మంత్రిగా వెలగబెడుతున్నటువంటి రెండో ఏడాదికి వచ్చేసరికి 34,93,450 మంది స్టూడెంట్స్ ప్రభుత్వ బడుల్లో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ నెంబర్. అంటే ఈయన యొక్క 2 సంవత్సరాల పరిపాలనలో, 3వ సంవత్సరం ఇప్పుడు మళ్ళీ ఉంది, ఈ 2 సంవత్సరాల పరిపాలనలోనే 5,56,666 మంది విద్యార్థులు తగ్గితే 5,56,000 మంది విద్యార్థులు అంటే మ్యాసివ్ డ్రాప్ అవుట్స్. అవి మామూలు డ్రాప్ అవుట్స్ కాదు, అవి అంత ఘోరంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గిపోతా ఉంటే 11% డ్రాప్ అవుట్ అయ్యారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ముట్టికేలేసే పరిస్థితి వస్తూ ఉంటే పెరిగారు అని చెప్పి నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నటువంటి వీళ్ళని ఏమనాలి అని ప్రజలకే వదిలేస్తున్నా. ఇక ప్రైవేట్ స్కూల్స్ లో చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి తనే ఎక్కే టయానికి 45,53,380 మంది విద్యార్థులు ఉంటే ఆ నెంబర్ కాస్త 2,86,916 మంది పెరిగి 48,40,296 మందికి పెరిగారు. అంటే దాదాపుగా ప్రైవేట్ స్కూల్స్ లో 3 లక్షల మంది పెరిగారు, గవర్నమెంట్ స్కూల్స్ లో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. అంటే విద్యాశాఖ అద్భుతంగా పనిచేస్తున్నట్ట లేకపోతే అధ్వాన్నంగా పనిచేస్తున్నట్ట అనేది కూడా రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు చూస్తే
వాటర్ కంటామినేషన్స్, ఫుడ్ కంటామినేషన్స్ తో గోరుముద్ద నాశనం అయిపోయింది, తల్లికి వందనం నాశనం అయిపోయింది, నాడు నేడు స్కూల్స్ నాశనం అయిపోయినాయి, ఇంగ్లీష్ మీడియం నాశనం అయిపోయింది, ఐబీ సిలబస్ నాశనం అయిపోయింది. ఇంకో పక్క చూస్తే గవర్నమెంట్ బడుల్లో విద్యార్థులు తగ్గిపోతా ఉన్నారు, బడులు ఎక్కువ విద్యార్థులు తక్కువ అన్నట్టుగా పరిస్థితి అయిపోయింది. ఇంకో పక్క చూస్తే విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి